హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు మే 15వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే తెప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు కూడా నేను చాలా వెహికల్స్ అయితే నేను కంటైనర్ ద్వారా యాక్సరీస్ దగ్గర నుండి వేయించి కంటైనర్ ద్వారా అయితే నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను. మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసేది అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి కప్పేసి వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఈ వెహికల్ అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీరు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. వెహికల్ మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరిగింది. షాక్ అబ్జర్వర్లు కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్ డ్రమ్స్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ, 4 పవర్ విండో వర్కింగ్లో ఉన్నాయా లేదా, స్టీరింగ్ కంట్రోల్ వర్కింగ్లో ఉన్నాయా లేదా, ఏసీ వస్తుందా లేదా, మ్యూజిక్ ప్లేయర్ వస్తుందా లేదా, ఏమైనా డోర్లు మారినాయా, ఏమైనా గ్లాసులు మారినాయా, ఏమైనా డోర్లు మారి ఏమైనా పేస్టింగ్ చేసినారా, అవన్నీ మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరిగింది. బండి అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉన్నాను. ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం 2018 సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 75,000 ఒరిజినల్ రీడింగ్. బండి చాలా అంటే చాలా బాగుంది. కలర్ వచ్చేసి వైట్ కలర్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 5 లక్షలు అయితే చెప్తున్నారు. 5 లక్షలు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, దీంట్లో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. ఎంతకి ఇస్తారు ఏం కథ అనేది కూడా నేను ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. ఎందుకంటే నేను బండి క్వాలిటీ ఉండి వెహికల్ రీజనబుల్ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మొన్న అయితే రీసెంట్గా 2 బళ్ళు అయితే నేను యూట్యూబ్లో అయితే పెట్టినా నాకు 15-20 నిమిషాలకి నాకు అడ్వాన్స్లు అయితే వచ్చేసినాయి. ఒక బండి వచ్చేసి కంటైనర్లో అవుతుంది. ఇంకొక బండి నేను తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చినాను. పేమెంట్ అయితే కాలేదు, నిన్న అడ్వాన్స్ అయితే కట్టినారు. ఈ రోజు అయితే డెలివరీ తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చినాను. అన్న వాళ్ళకి అకౌంట్ నెంబర్ అయితే పంపినాను. ఇక్కడ డైరెక్ట్ వాళ్ళది, బండి వాళ్ళది. వాళ్ళు పేమెంట్ అయితే చేస్తా ఉన్నారు. అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఆ వెహికల్ కూడా నేను డెలివరీ తీసుకొని మన ఇక్కడ యాక్సరీస్ అయితే ఏపించి పంపించమన్నారు. యాక్సరీస్ మొత్తం దగ్గర నుండి ఏపించి నేను ప్రతి ఒక్క బండికి, ఈ బండి అని కాదు, ప్రతి ఒక్క బండికి నేను యాక్సరీస్ దగ్గర నుండి నేను వేయించి నేను పంపిస్తా ఉన్నాను. సరే ఫ్రెండ్స్, మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి నేను మొత్తం మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే నేను వీడియోలోనే మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను. డోర్లు కానీ, డిక్కీ బానెట్ కానీ, డిక్కీ కానీ, లోపల ఎంట్రీలు కానీ, నీట్గా టైర్స్ మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తానంటే నేను ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది వెహికల్. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. టైర్లు 50% టైర్లు అయితే ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ, సెన్సార్, ఇక్కడ కానీ ఏ డోర్లో కానీ రస్టింగ్ అనేది లేదు. డ్రై క్లీనింగ్ అయితే చేయించుకోవాలా వెహికల్. డ్రై క్లీనింగ్ చేస్తే నీట్గా వస్తుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్, కంపెనీ పంచింగ్. ఇది పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి. పుష్ బటన్ స్టార్ట్. 75,000 రీడింగ్. సీట్ కవర్లు అయితే లేవు, వేయించుకోవాల్సి అయితే ఉంటుంది. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. స్టీరింగ్ కంట్రోల్, ఏసీ, పవర్ విండో ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి.
ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది కూడా లేదు. నేను అది కూడా చూపిస్తాను చూడండి. వెహికల్ అయితే వాష్ అయితే చేయించలేదు, కొద్ది దుమ్ము దుమ్ము ఉంది. స్టెప్నీ కవర్ ఉంది వెహికల్ కి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ స్టెప్నీ కవర్ అనేది. నేను ఒక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. నేను కింద కూడా చూపిస్తాను ఒకసారి. మన కంపెనీ పేస్టింగ్. వాటర్ వాష్ అయితే చేయించలేదు. వాటర్ వాష్ చేయించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. వెహికల్ మీద కూడా దుమ్ము దుమ్ము ఉంది. క్లీనింగ్ అయితే చేయలేదు వెహికల్.